హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మరొక సరికొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా అండ్ కలర్ఫుల్గా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా ఒక 1/2 kg పన్నీర్ తీసుకోండి. ఇందులో ఒక 2 or 3 టీ స్పూన్స్ అంతా కారం పొడి, రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. అలాగే ఇంట్లో మిక్సీ పట్టుకున్న మసాలాలో వచ్చేసి ఇలాచీలు, లవంగాలు, సాజీరా ఆకు, చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర ఇవన్నీ బాగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసానండి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి. మనం హోల్ గరం మసాలా డైరెక్ట్ వేసిన దానికంటే మిక్సీ పట్టుకొని వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కనబడదు అన్నమాట, మొత్తం మసాలా పైన కనబడదు. సో అట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 kg అంతా పెరుగు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకోండి. 1/2 kg పన్నీర్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది నానబెట్టుకోవాలి, ఒక 1/2 hour నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే రైస్ కోసం వాటర్ తీసుకోండి. రైస్కి సరిపడేంత వాటర్ తీసుకొని అందులో 2 ఇలాచీలు వేసుకోండి. అలాగే కొంచెం అంత సాజీరా, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అంత సాజీరా వేసుకోండి. ఒక 8 నుంచి 9 మిరియాలు, ఘాటుగా బాగుంటుందని. అలాగే ఒక 5 or 6 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, కొంచెం చెక్క వేసేసుకోండి. అలాగే 2 నుంచి 3 బిర్యానీ లీవ్స్ కూడా వేసుకోండి వాటర్లో. అలాగే ఒక 1 to 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. రుచికి సరిపోయేంత సాల్ట్. మనం వాటర్ టేస్ట్ చేస్తే మన సముద్రం నీళ్ళలాగా ఉప్పుగా ఉండాలన్నమాట, అలా ఉండాలి. అలా సరిపోయేంత సాల్ట్ వేసేసుకోండి. ఇందులోనే కొంచెం ఒక చిన్నది 1/2 కట్ అంతా పుదీనా వేసేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ ఉంటే గీ వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకున్నా పర్లేదు. నీళ్ళు కొంచెం మసలేటప్పుడు గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ అతుక్కోదు, ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. అందుకోసం వేసుకుంటారు. ఇప్పుడు వాటర్ మసిలిపోయినాయి కదండి. ఇందులో ఇప్పుడు నేను 1/2 hour పక్కకు నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోండి, బాస్మతి రైస్. రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అందులో కలపాలన్నమాట. ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది. ఇప్పుడైతే పక్కన స్టవ్ వెలిగించేసుకొని దానిపైన ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. దమ్కి వేసుకోవడానికి సరిపోయేంత గిన్నె పెట్టుకోవాలండి, ఒక పెద్దది. ఇప్పుడు ఇందులోనే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను, 1 టీ స్పూన్ అంత, 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. దీని కొంచెం ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్, ఒక 2 చిన్న సైజ్ ఆనియన్స్ ఏనండి, 2 చిన్న సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం చిన్న క్యారెట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని దీన్ని కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు కలుపుకోండి. అలాగే ఇందులో ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయేటట్టు.
చూసారు కదా, ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. మీ ఇష్టం అండి, ఎందుకంటే ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసినప్పుడు కూడా వేసినాము. ఇప్పుడు ఇందులో వేసినా పర్లేదు, వేయకపోయినా పర్లేదు. కాకపోతే నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేటట్టు మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. పన్నీరు డైరెక్ట్ అయినా వేసేయచ్చు, ఏం కాదు, బాగుంటుంది. అట్లయినా కానీ కొంచెం వేయించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అనేసి వేయిస్తున్నాను ఇట్లా ఆయిల్లో. దీన్ని మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు ఉంచండి. ఒక 5 to 10 minutes స్టవ్ పైన ఉంచేసేయండి, సరిపోతుంది. ఇప్పుడైతే బాస్మతి రైస్ ఉడికిపోయినాయండి. ఒక 70% ఉడికితే సరిపోతుంది. మనం ఉంచితే ఇట్లా తునగాలన్నమాట. సో ఇప్పుడైతే రైస్ కూడా ఉడికిపోయినాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు పన్నీర్ కూడా దగ్గర కొంచెం ఉడికిందనమాట. దాన్ని వేరే గిన్నెలో షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో మనం పన్నీర్ ఏ గిన్నెలో అయితే కుక్ చేసుకున్నామో అదే గిన్నెలో అడుగున రైస్ వేసేసుకోండి. డైరెక్ట్ అయినా వేసేయచ్చు పన్నీర్ పైన, కాకపోతే కొంచెం అడుగంటడం అలాంటివి అవుతుంది కదా. సో అందుకని ఫస్ట్ అయితే రైస్ వేసుకోండి. తర్వాత దాని రైస్ పైన కొంచెం ఒక లేయర్ అంత రైస్ వేసుకోండి. లేయర్ అంత రైస్ వేసుకున్న తర్వాత పన్నీర్ కర్రీ వేసేసుకోండి. మొత్తం పన్నీర్ కర్రీ అంతా రైస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ రాగా రైస్ వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు స్టెయినర్తో ఇట్లా చల్లించుకోవాలండి. రైస్ మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లించుకోవాలి స్టెయినర్ తోటి. ఇప్పుడు ఈ రైస్ పైన కొంచెం నెయ్యి, ఒక 2 టీ స్పూన్స్ అంతా నెయ్యి వేసేసుకోండి. అలాగే ఒక సగం పచ్చంతా నిమ్మకాయ రసం కూడా పిండుకోండి. అలాగే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే నా దగ్గర ఫుడ్ కలర్ లేదండి, అందుకని కొంచెం పసుపులో కొంచెం వాటర్ కలిపి వేసుకున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే డ్రై రోజ్ పెటల్స్ ఉంటాయి కదండి, అవి కూడా కొంచెం పైన వేసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో దమ్ బయటికి వెళ్ళకుండా దానిపైన ఒక రోకలి ఏదన్నా పెద్దది వెయిట్ ఉన్న గిన్నె, లేకపోతే గిన్నెలో వాటర్ పోసి పెట్టేసేయండి. దానివల్ల దమ్ అనేది బయటకు వెళ్ళదు. లేకపోతే చుట్టూరా పిండి, మైదా పిండి ఆర్ గోధుమ పిండి తడిపి పెట్టినా పర్లేదు, తడిగా చేసుకున్న క్లాత్ చుట్టినా పర్లేదు, దాని నుంచి ఆవిరి బయటకు వెళ్ళదు. ఇలా ఒక 5 minutes హై ఫ్లేమ్లో, అలాగే ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగా వస్తుందండి. మీకు నచ్చితే ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి బాగా వచ్చింది, బాగా రాలేదనేది. ఓకేనా? ఇది పెరుగుతో కానీ మిర్చికా సాలంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఊరికే అంటే అలాగే తిన్నా, ప్లెయిన్గా తిన్నా కానీ బాగుంటుందండి. చూసారా పన్నీర్ ఎంత బాగా ఉడికిపోయిందో. చాలా టేస్టీగా, చాలా సూపర్గా కుదిరింది పన్నీర్ దమ్ బిర్యానీ. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.